మస్తు కొడుతుంది అన్న. ఇక్కడ సుజాత అక్క అని ఉంటది, ఫోక్ సాంగ్స్ వాడుతుంది. ఇక్కడేనా? ఎటు ఈ పక్కన? సరే. ఎండేమో మస్తు కొడుతుంది, అక్కేమో ఎక్కడుందో కనిపిస్తలేదు, ఫుల్ ఎండ కొడుతుంది. పోదాం తొందరగా అక్క దగ్గర పోయి మాట్లాడేద్దాం. ఇదే అనుకుంటా షాప్, సుజాత అక్క వాళ్ళ షాప్ ఇదేనా అన్న? అక్క అక్కడే ఉంది. అక్క నమస్తే. ఎట్లున్నావు అక్క? బాగున్నా. ఎట్లున్నావు అక్క? నీకోసం అంత దూరం నుంచి వచ్చినాం. థ్యాంక్ యూ తమ్ముడు, ఇక్కడ దాకా వచ్చినందుకు. ఇందాక నాకు షాప్ కనిపిస్తలేదు, అక్కడ అడిగినాం. ఏదో ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అక్క. సరే పాడక్క. గున్న గున్న మామిళ్ళల్లో గున్న మామిడి తోటల్లో మా పాటేల మందలియరాయే నువ్వు బావల్ల. గున్న గున్న మాముళ్ళల్లో గున్న మామిడి తోటల్లో మా పాటేల మందలియరాయే నువ్వు బావల్లో. బావల్లో నా బావల్లో నా ఎండి గజ్జల బావల్లో నా పైడి గజ్జల బావల్లో బావల్లో నా బావల్లో. ఇక్కడనే నేను ఇక్కడనే కూర్చొని సాంగ్స్ రాసుకుంటాను సొంతంగా, పాటలు పాడుకుంటా. మస్తు పాటలు పాడతావని తెలిసింది అక్క. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా మంచి పాటలు పాడిర్రు. షాప్ నడిపిస్తూ పాటలు కూడా రాస్తారు. అంటే ఏంటి ఇక్కడ? పెయింట్ షాప్. పెయింట్ షాప్ అక్కడ హాస్పిటల్ లో ఉంటది, ఇక్కడ ఎలక్ట్రికల్ షాప్. ఈ రెండు మేము చూసుకుంటాం, మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేసుకుంటాం ఏదైనా. అసలు ఎట్లా స్టార్ట్ చేసిర్రు, ఏం చేసిర్రు, ఈ పాటలు పాడాలని ఎట్లా అనిపించింది అన్ని కూడా మనం మాట్లాడుకుందాం అక్క. సరే. ఏదైనా మీ హస్బెండ్ గురించి కానీ మీ గురించి ఏదైనా పాట పాడండి అక్క. హస్బెండ్ అంటే నేను అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని ఏదన్నా అలిగినప్పుడు చేసినప్పుడు గానీ ఆయన పాడే పాట ఒకటి పాడు. సరేనా? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపమా, నీ వంటి వెన్నెలే ఎండల్లే మడ్డతే అల్లాడిపోదామా తాపమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపమా అంటూ ఇట్లాంటి పాటలు పాడుకుంటూ ఆయన వస్తాడు. అప్పుడు నేను కూడా మంచిగా వాడినావు అక్క. అక్క నీతో మంచిగా ముచ్చట చేయాలి, నీతో మంచి మంచి పాటలు పాడిపోయాలని వచ్చిన ఈ రోజు. మస్తు పాటలు పాడుకుందాం, మంచి మంచి పాటలు పాడదాం అక్క. సరే. అది ఇక్కడ ఎండ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అక్కడ మర్రి చెట్టు ఉంటది. ఊరి చివర మర్రి చెట్టు ఉంటది, అక్కడ చల్లగా ఉంటది. అక్కడ మనం మాట్లాడుకోవడానికి గానీ పాడుకోవడానికి గానీ చాలా. సరే. అటు సైడ్ ఉంటుంది, అటు వెళ్దాం. మా ఊళ్ళో మర్రి చెట్టు ఉందని చెప్పిన కదా తమ్ముడు, అది ఇదే మర్రి చెట్టు. ఇక్కడ చల్లగా ఉంటది. మా బడవింగల్లో చాలా అద్భుతాలు, బాగా గుళ్ళుంటాయి, బాగా విశేషం. ఈ మా బడవింగల్లో ప్రత్యేకత. పల్లెటూరు ఆ వాతావరణం ఇదంతా చూస్తుంటే మా ఊళ్ళే దేవుడు పుట్టిన జన్మస్థలం అంటారు తమ్ముడు. ఎమ్లవాడ రాజన్న ఆ దేవుడు ఇక్కడనే పుట్టిన మా బడవింగల్లోనే. ఆ దేవుని ఇక్కడ నుంచి. పల్లెటూరు మీ పొలాలను చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది అక్క. శనిగసేన్లో నీలా వాడి సేతులయ్యావే సెందూరాల గువ్వాన, సేతులియావే సెందూరాల గువ్వాల, సేతులియ నీకు నాకు సెల్లెల్లున్నర్రో మాయదారి మల్లేశ, సెల్లెల్లున్నర్రో మాయదారి మల్లేశ, బంతి తోట్ల నిలా వాడి బాసలాడావే సెందూరాల గువ్వాల, బాసలాడావే సెందూరాల గువ్వాల, బాసలాడ నీకు నాకు బావాలున్నర్రో మాయదారి మల్లేశ, బావాలున్నర్రో మాయదారి మల్లేశ, మల్లె తోటనిలా వాడి మాటలాడావే సెందూరాల గువ్వాన, మాటలాడావే సెందూరాల గువ్వాల, మాటలాడ నీకు నాకు మావాలున్నర్రో మాయదారి మల్లేశ, మావాలున్నర్రో మాయదారి మల్లేశ. ఇట్లా మీ పొలాలను చూస్తుంటే నాకు మంచిగా పాటలు గుర్తొస్తున్నాయి అక్క. మీకేమైనా గుర్తొస్తాయి అక్క పాటలు పొలాల మీద? మేము వరి నాట్లు వేసేటప్పుడు ఎక్కువ వాడుకుంటారు తమ్ముడు పాట. ఏం పాట పాడుకుంటారు? నింగి నేల కలయిక భూతల్లి ఒడిలో కదలిక, భూతల్లి ఒడిలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పాచని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో,
మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో. ఇవి ఇట్లా పాడుకుంటూ పంట పొలాలలో మొదలు పెడతారు మొలకలు. ఏమేం పంటలు వేస్తారు అక్క? వరి వేస్తారు, జొన్న, మొక్కజొన్న, అవన్నీ వేస్తారు. పసుపు. మీకు ఇట్లా పొలం ఉంది అక్క? ఉంది. మీరు కూడా పంటలు పెడతారు? పెడతాం, వెళ్తాం మేము కూడా అప్పుడప్పుడు. పదక్క కూర్చొని మాట్లాడుకుందాం, మస్తు ముచ్చట్లు చెప్పుకుందాం, పాటలు కూడా పాడుకుందాం అక్క. మస్తు గుళ్ళు ఉన్నాయి అక్క. నువ్వు చెప్పినావు అంటే నేను విన్నాను, పాటలు మస్తు పాటలు మంచిగా రాస్తావు అని విన్నాను నేను. నువ్వే రాసుకున్నావు అక్క ఓన్ గా? నేను ఓన్ గా రాసుకున్నా. నువ్వు ఓన్ గా రాసుకున్న మంచి పాట అనేది వాడక్క. నేను రాసుకున్న పాటలలో ఇది బావ మర్దల సాంగ్ ఒకటి రాసుకున్నాను. ఓకే అక్క, పాడను. అది ఎట్లుంటదంటే, బావ మర్దలు జోగ్గా వాడుకునే పాట. బావ బట్టలు అమ్ముతాడు అన్నట్టు, చీరలు. అప్పుడు మర్దలు పిలిచి అడుగుతుంది అతన్ని. పిలిచి అడిగితే, ఇంతకొక్క చీరే ఇంతకొక్క చీరే ఓ బావలు, నాకెంత కిత్తవు ఓ బావలు, పైసాలెందుకే నా మర్దలా, నీ కుత్తాగిత్తనే నాయి మర్దలా, ఇంతకొక్క చీరే ఓ బావలు, నాకెంత కిత్తవు నా బావలు, పైసాలెందుకే నా మర్దలా, నీ కుత్తాగిత్తనే నాయి మర్దలా, ఉత్తాగద్దు ఓ బావలు, మా అక్క తిడుతుంది నా బావలు, నీ అక్కకు ఎప్పనే నా మర్దలా, నా అక్కర తీర్చవి నాయి మర్దలా, ఎంతకొక్క చీరే ఓ బావలు, నాకెంత కిత్తవు నా బావలు. ఇట్లా ఈ పాటలు రాసుకోవడం జరిగింది. మరదలు బావ మరదల సాంగ్ మేమే సొంతంగా రాసుకున్నాం. ఎంతవరకు చదువుకున్నావు అక్క? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. 10th క్లాస్ వరకు పాటలు రాస్తున్నావా? నాకు బాగా ఇష్టం పాటలు, సాంగ్స్ వాడడం గానీ రాయడం గానీ ఎక్కువ వింటా నేను సాంగ్స్. నాకు ఖాళీ దొరికిన సమయం అప్పుడల్లా నేను ఈ పాటలు రాసుకుంటా. అంటే నువ్వు మస్తు కష్టపడతావు నిన్న అక్క. అంటే షాపులు ఉన్నాయి, 2 షాపులు ఉన్నాయి, పొలం పనులకు పోతా అన్నారు, బీడీలు చుడతా అన్నారు. ఏందక్క స్టోరీ? ఏందక్క మొత్తం స్టోరీ? అంటే మాది ఏం లేదు, మంచిగా ఉండే. కాకపోతే మా ఆయనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ఏమైందక్క? యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉండే ఆయనకి. ఫస్ట్ ఫారెన్ వెళ్ళిండు. అయితే బ్యాక్ పెయిన్ వల్ల ఇండియాకి వచ్చి చూపించుకొని పోతా అని చెప్పి వచ్చిండు. హైదరాబాద్ లో బస్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు కాలుకు దెబ్బ తాకి ఇక్కడ బోన్ ఇరగడం జరిగింది కాలుకు. దానికి సర్జరీ చేసిర్రు. సర్జరీ చేస్తే బాగా కష్టమైంది. 2 సార్లు అయింది సర్జరీ. 3 months బాగా కష్టపడితే అప్పుడు కొంచెం కోలుకున్నాడు. కోలుకోవడం ద్వారా ఇక ఫారెన్ వెళ్ళే అవకాశం లేదు ఆయనకి. లేకపోయేసరికి ఇక్కడనే షాప్ పెట్టుకున్నాం, ఎలక్ట్రికల్ షాప్ అండ్ పెయింట్ షాప్. ఇక దాంట్లోనే వర్క్ చేస్తాం. మీకు ఎలక్ట్రికల్ షాప్, మీ ఆయనకి పెయింట్ షాప్, ఇద్దరికి ఒకటే ప్లేస్ లో ఉంది. ఒక సెటర్ లో ఎలక్ట్రికల్ షాప్ ఉంది, ఒక సెటర్ లో పెయింట్ షాప్ ఉంది. దాన్ని ఇద్దరం చూసుకుంటాం. ఎక్కువ షాప్ లోనే కేటాయిస్తాం. ఫ్రీ ఉన్న టైం దొరికినప్పుడల్లా నేను బీడీలు చుడతా, ఇంట్లో బీడీలు చుట్టుకుంటా, మళ్ళీ షాప్ కాస్తా, పిల్లల్ని స్కూల్ కి పంపించడము, మళ్ళీ వ్యవసాయం పనులు చేసుకుంటాం. మా ఆయన వ్యవసాయం పని చూసుకుంటాం. షాపులు గిప్పులు కాక మళ్ళీ వ్యవసాయం పనులు చేస్తావు, బీడీలు కూడా చుడతాం. చుడతాం. మస్తు టాలెంటెడ్ ఉన్నావు అక్క.